హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం మహాభారతానికి సంబంధించిన ఒక ఇన్సిడెంట్తో మొదలుపెట్టి దాంట్లో ఉన్న ఫిజిక్స్ కాన్సెప్ట్స్ని ఎక్స్ప్లోర్ చేసి చివరిలో దానికి సంబంధించిన ఒక ఫిజిక్స్ క్వశ్చన్తో ఎండ్ చేద్దాం. అయితే విషయానికి వస్తే ఇక్కడ మహాభారత కురుక్షేత్ర యుద్ధంలో గాలిని చీల్చుకుంటూ ముందుకెళ్తున్న రథం. అయితే దానిపైన నిలబడ్డ అర్జునుడు మొత్తం 360 డిగ్రీస్ కవర్ చేసుకుంటూ తన యారోస్తో ఎనిమీ సోల్జర్స్ని అటాక్ చేస్తూ ఉంటాడు. ఒక సిచ్యువేషన్‌లో ఏం జరుగుతాదంటే, ఒక ఎనిమీ సోల్జరు ఆయనని బ్యాక్ నుంచి అటాక్ చేద్దామని ప్రయత్నం చేస్తాడు. సో, అది గమనించిన అర్జునుడు ఏం చేస్తాడంటే, సడెన్‌గా చారియట్ ఏమో ముందెళ్తుంది. సడెన్‌గా అతను 180 డిగ్రీస్ ఇలా షిఫ్ట్ అయ్యి, తన యారోతో, తన గాండీవంతో ఆ ఎనిమీ సోల్జర్‌ని అటాక్ చేస్తాడు. ఫైన్. సో, ఇక్కడ మీరొక విషయం గమనించాలి. ఇది జస్ట్ ఒక యాక్షన్ కాదండి. ఇదొక ఫిజికల్ యాక్షన్. ఫైన్. సో, ఇక్కడ ఏం కాన్సెప్ట్స్ ఉన్నాయి? ఇక్కడ రిలేటివ్ వెలాసిటీ ఉంది. ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ ఉంది. ఫైన్. సో, రథమేమో ముందెళ్తుంది. ఆయనేమో ఇలా తిరిగేసి కొట్టాడు. ఫైన్. ఆపోజిట్ సైడ్‌లో కొట్టాడు. ఓకే. సో, ఇక్కడ మనం రిలేటివ్ వెలాసిటీ కాన్సెప్ట్ పైన ఫోకస్ చేసి, తర్వాత ఈ సిట్యుయేషన్ పైన, ఈ ఇన్సిడెంట్ పైన ఒక ఫిజిక్స్ క్వెషన్ చేద్దాం. సో, జనరల్‌గా రిలేటివ్ వెలాసిటీ అనగానే సేమ్ డైరెక్షన్‌లో ఉంటే సబ్ట్రాక్షన్, ఆపోజిట్ డైరెక్షన్‌లో ఉంటే అడిషన్ అంటారు. కానీ ఒక విషయం గమనించాలండి మీరు. సో, వెన్ ఇట్ కమ్స్ టు ద రిలేటివ్ వెలాసిటీ వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఈస్ ఎ రిఫరెన్స్ ప్లేన్. ఫైన్. సో, ఏ రిఫరెన్స్ ప్లేన్ నుంచి చూస్తున్నారనేది ఇంపార్టెంట్. మనం డిస్క్రైబ్ చేసిన ఇన్సిడెంట్, ఆ మహాభారతానికి సంబంధించిన ఇన్సిడెంట్ సంబంధించిన ఎగ్జాంపుల్ మాత్రమే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెహికల్ ఎళ్తుందండి. ఆ వెహికల్‌లో మీరు నిలబడ్డారు. ఫైన్. మీ ఫ్రెండ్ గ్రౌండ్ పైన నిలబడి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. ఫైన్. మీరు ఆ వెహికల్‌లో కూర్చొని, ఆ వెహికల్ ఏమో ఇలా ఎళ్తుంది. మీరు ఒక బాల్ పట్టుకొని ఉన్నారు. ఫైన్. బాల్ వదిలేసారు ఇలా. వదిలేస్తే ఏమవుతదండి? వితౌట్ అప్లయింగ్ ఎనీ ఫోర్స్. జస్ట్ వదిలేసారు. అక్కడే ఉండిపోద్ది బాలు. ఎందుకంటే మీరు ఆ వెహికల్‌లో కూర్చున్నప్పుడు ఆ బాల్ వెలాసిటీ, ఆ వెహికల్ వెలాసిటీ సేమ్ అండి. సో, జస్ట్ వదిలేయగానే అక్కడే ఉండిపోద్ది. ఫైన్. సో, నెట్ వెలాసిటీ ఈస్ 0. అలా గాకుండా మీరు ఆ వెహికల్‌లో కూర్చొని కొద్దిగా వెలాసిటీతో మీరు దాన్ని కొద్దిగా ఫోర్స్‌తో కొద్దిగా వెలాసిటీతో దాన్ని త్రో చేశారు. ఇదేమో సడెన్ ఒక 50 మీటర్స్ పర్ సెకండ్ ఉంది వెహికల్ వెలాసిటీ. మీరు త్రో చేసిన బాల్ వెలాసిటీ ఏమో 10 ఉంది. అప్పుడు ఏమవుతుందంటే ఇట్లా పడి ఇట్లా ముందుకొచ్చేస్తది. అలా గాకుండా 50 మీటర్స్ పర్ సెకండ్‌తో మీ వెహికల్ ఎళ్తుంది. 50 కిలోమీటర్స్ పర్ అవర్‌తో ఎళ్తుంది. మీరు త్రో చేసిన బాల్ ఏమో 100 ఉందనుకోండి. అప్పుడు ఏమవుతదంటే అది ముందుకెళ్తది. ఫైన్. ఓకే. సో, ఇదంతా ఎక్కడి నుంచి గమనిస్తున్నారు? మీ ఫ్రెండ్ గమనిస్తున్నాడు. ఆ గ్రౌండ్ పైన నిలబడి. ఓకే. ఫైన్. సో, ఇది రిలేటివ్ వెలాసిటీ కాన్సెప్ట్ ఇక్కడ. ద మోషన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ డిపెండ్స్ ఆన్ ద రిఫరెన్స్ ప్లేన్ ఫ్రమ్ విచ్ ఇట్ ఈస్ అబ్జర్వ్డ్. సో, ఇదంతా నేను డిస్క్రైబ్ చేసిన ఆ సిట్యుయేషన్ మొత్తము విత్ రెస్పెక్ట్ టు ఆ ఎనిమీ సోల్జర్ నుంచి మనం ఆ ఎనిమీ సోల్జర్‌ని ఏ వెలాసిటీతో ఎళ్లి ఆ యారో హిట్ చేస్తదో చూద్దాం. సో, రథమేమో ముందెళ్తుంది. ఫైన్. అర్జునుడేమో ఏం చేశాడు? ఇలా రిటర్న్ తీసుకొని ఆ ఎనిమీ సోల్జర్‌ని కొట్టాడు. ఫైన్. సో, ఏ వెలాసిటీతో కొడతది? ఆయన ఎంత కైనెటిక్ ఎనర్జీ ఉంటదో చూద్దాం ఇక్కడ. ఆ ఎనిమీ సోల్జర్‌ని. సో, క్వెషన్ చూడండి ఇక్కడ. అర్జున స్టాండ్స్ ఆన్ ఎ చారియట్ మూవింగ్ ఫార్వర్డ్ ఇన్ ఎ స్ట్రెయిట్ లైన్ విత్ ఎ కాన్స్టెంట్ స్పీడ్ ఆఫ్ 12 meters per second relative to the ground. Using his bow Gandiva, he releases an arrow backward along the same straight line with a speed of 20 meters per second relative to the chariot. The mass of the arrow is 0.1 kg. The bow provides an internal force that converts elastic potential energy stored in a bent bow into a kinetic energy of the arrow. Assuming one-dimensional motion and neglecting the air resistance, determine the kinetic energy of the arrow with respect to the ground immediately after its release. Which of the following is a closest option to the closest to the correct value? Fine. సో, విత్ రెస్పెక్ట్ టు ద గ్రౌండ్ అన్నాడండి. ఫైన్. ఎందుకంటే ఆ ఎనిమీ సోల్జర్ గ్రౌండ్ పైన ఉన్నాడు. ఫైన్. సో, చారియట్ ఏమో ముందెళ్తుంది. అర్జునుడు ఏం చేశాడు? ఇట్లా రిటర్న్ తిరిగి కొట్టాడు. ఫైన్. సో, అది ముందెళ్తుంది. ఇది ఆపోజిట్‌లో ఉంది. సబ్ట్రాక్ట్ అవుద్ది. ఫైన్. ఎందుకంటే ఆ యారో ఫస్ట్ ఈ వెలాసిటీని క్రాస్ అవ్వాలి. 50 ఉంది. 50 కాదు. ఇక్కడ ఎంత అన్నాడు? చారియట్ స్పీడ్ 12 అన్నాడు. ఫైన్. సో, యారో స్పీడ్ ఎంత అండి? 20. సో, ఫస్ట్ దీంట్లో 20 ఇది ముందు ఎళ్తున్న ఆ చారియట్ ఫస్ట్ క్రాస్ అయిన తర్వాతనే అది యారో అనేది ముందుకెళ్తది. అలా గాకుండా ఇది 20లో ఎళ్తుంది. 12లో ఎళ్తుంది. 12లో కొట్టాడనుకోండి యారో ముందుకెళ్ళదు. అక్కడే పడిపోతది. ఆ ఎనిమీ సోల్జర్‌ని హిట్ అవ్వదు. గ్రౌండ్ పైన ఉన్నది. గ్రౌండ్ పైన ఉన్న ఎనిమీ సోల్జర్‌ని హిట్ అవ్వదది. ఎనీహౌ గైస్. సో, ఆపోజిట్‌లో ఎళ్తుంది కాబట్టి విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ తీసుకున్నాం కాబట్టి సపరేట్ చేయాలి.
సో ద స్పీడ్ ఆఫ్ ద చారియట్ ఫార్వర్డ్ కాబట్టి పాజిటివ్ తీసుకున్నాము. స్పీడ్ ఆఫ్ ద యారో రిలేట్ టు ద చారియట్ ఎంత అండి? -20 బ్యాక్వర్డ్ కాబట్టి. సో మాస్ ఆఫ్ ద యారో ఇచ్చాడు ఎనీహౌ. సో ఇక్కడ రిలేటివ్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేద్దాం. సో విత్ రెస్పెక్ట్ టు ద గ్రౌండ్ ఈ రెండిటిని యాడ్ చేసాం ఇక్కడ. ఫైన్. సో ఎందుకు ఆల్రెడీ మైనస్ తీసుకున్నాం కాబట్టి యాక్చువల్‌గా సబ్‌ట్రాక్ట్ చేయాలి. ఆల్రెడీ మైనస్ తీసుకున్నాం కాబట్టి జస్ట్ యాడ్ చేసాం ఇక్కడ. సో -8 మీటర్స్ పర్ సెకండ్. సో ద నెగెటివ్ సైన్ మీన్స్ ద యారో ఈస్ మూవింగ్ బ్యాక్వర్డ్ రిలేటివ్ టు ద గ్రౌండ్. సో స్పీడ్ ఆఫ్ ద మాగ్నిట్యూడ్ ఈస్ ఇదండి. సో 8 మీటర్స్ పర్ సెకండ్. ఆల్రెడీ 12 మీటర్స్ పర్ సెకండ్. చారియట్ ఏమో 12 తోటి వెళ్తుంది. సో యారో ఎంతలో కొట్టాడు? 20తో కొట్టాడు. 12 మీటర్స్ పర్ సెకండ్ అనేది వేస్ట్ అయిపోయింది. అది కాంపెన్సేట్ చేయడం కోసం. మిగిలింది ఎంత వెలాసిటీతో యారో వెళ్తది? 8 మీటర్స్ పర్ సెకండ్. అది రివర్స్ డైరెక్షన్‌లో. సో ఆ ఎనిమీ సోల్జర్‌ని ఏ వెలాసిటీతో హిట్ చేస్తది యారో? 8 మీటర్స్ పర్ సెకండ్‌తో హిట్ చేస్తది. ఎందుకంటే అతను గ్రౌండ్ పైన ఉన్నాడు కాబట్టి. ఎనీహౌ గైస్, సో ఇది కాదు క్వెషన్. క్వెషన్‌లో కైనెటిక్ ఎనర్జీ అడిగాడు. సో V ఈజ్ ఈక్వల్ టు 8 మీటర్స్ పర్ సెకండ్. సో అక్కడ కైనెటిక్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేస్తాం. జస్ట్ మాగ్నిట్యూడ్ తీసుకున్నాం. కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు 1/2 mv² అండి. సో అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు 3.2 జౌల్ అండి. సో దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? ఈవెన్ దో అర్జున షూట్స్ ద యారో స్ట్రాంగ్లీ బ్యాక్వర్డ్ ఎట్ 20 మీటర్స్ పర్ సెకండ్, ద చారియట్ ఈజ్ ఆల్రెడీ మూవింగ్ ఫార్వర్డ్ ఎట్ 12 మీటర్స్ పర్ సెకండ్. Fine. So the person on the ground, the arrow only goes backward at 8 meters per second, giving it a much smaller kinetic energy. తప్పదు. సో చారియట్ ముందెళ్తుంది 12 మీటర్స్ పర్ సెకండ్‌లో. అర్జునుడు ఇలా తిరిగి 20 మీటర్స్ పర్ సెకండ్‌లో యారో కొట్టాడు. ఫస్ట్ ఈ 20 మీటర్స్ పర్ సెకండ్‌లో 12 మీటర్స్ పర్ సెకండ్ ఆ చారియట్ దాంతో కాంపెన్స్ అయిపోద్ది. సో మిగిలిన 8 మీటర్స్ పర్ సెకండ్‌తో ఎళ్లి ఆ ఎనిమీ సోల్జర్‌ని హిట్ చేస్తది. అతను గ్రౌండ్ పైన ఉన్నాడు కాబట్టి. ఫైన్. సో ఇంకో విషయం ఏంటంటే దిస్ బ్యూటిఫుల్లీ షోస్ దట్ ద కైనెటిక్ ఎనర్జీ డిపెండ్స్ ఆన్ ద అబ్జర్వర్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్. ఫైన్. సో కైనెటిక్ ఎనర్జీ ఎక్కడి నుంచి గమనిస్తున్నారన్న దానిపైన కూడా, గ్రౌండ్ నుంచి గమనిస్తున్నారా, చారియట్ పైన నిలబడి గమనిస్తున్నారా అన్న దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో ఇది మనకు తెలిసిన ఎగ్జాంపుల్ అండి కదా. మీరు వెహికల్‌లో వెళ్తే బాల్ ఇలా రివర్స్‌లో తిరిగి ఇసిరేస్తే అలా వదిలేస్తే పడిపోద్ది అక్కడే. కొద్దిగా వెలాసిటీతో వెళ్తే కొద్దిగా ముందెళ్ళి వచ్చేస్తది. అలా కాకుండా ఎక్కువ వెలాసిటీతో ఇసిరేస్తే ఇంకొద్ది దూరం వెళ్తది. ఫైన్. దానికంటూ కొద్దిగా వెలాసిటీ ఉంటది కాబట్టి. తెలిసిన విషయాన్నే మనం ఏం చేసాం? మహాభారతానికి సంబంధించిన ఒక ఇన్సిడెంట్‌తో దాన్ని ముడిపెట్టి, దానిపైన ఒక క్వెషన్ ఫార్ములేట్ చేసి, ఇలా మనం కొద్దిగా సినిమాటిక్‌గా దాన్ని గ్లోరిఫై చేసి అర్థం చేసుకున్నాం. ఫైన్. సో అందుకే ఎప్పుడైనా మన మైండ్ ఓపెన్‌గా పెట్టుకోవాలి. పెట్టుకుంటే మనం ఏమవుతది? మనం చదువుకున్న విషయాల్ని మన చుట్టూ గమనించే విషయాలకి అన్వయించొచ్చు. ఫైన్. సో అలా మనం ఫన్నీగా, జాయ్‌ఫుల్‌గా ఫిజిక్స్ నేర్చుకుంటే ఫిజిక్స్ విల్ బికమ్ ఎ ఫన్. ఓకే. సో అందుకని నేనేమంటానంటే ఫిజిక్స్ ఈజ్ ఎవ్రీవేర్. హోప్ యూ వుడ్ హావ్ ఎంజాయ్డ్ దిస్ లెక్చర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.